హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము రాహుల్ బ్యాటరీస్ అలాగే రాహుల్ ఈ బైక్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇక్కడ ఒక మల్టీ బ్రాండ్ షోరూమ్ అయితే ఉంది. స్పీడ్ హై స్పీడ్ రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే దొరుకుతాయి. ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నటువంటి రాహుల్ ఈ బైక్స్ ఉందో వీళ్ళు మెయిన్ ఎక్కువ ఫోకస్ చేసేది సేల్స్ కంటే కూడా సర్వీస్ అనమాట. సో జనరల్ గా సర్వీస్ కి ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే వీళ్ళు మాత్రం సేల్స్ మేము చాలా సునాయాసంగా చేసేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీ వెహికల్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మీకు రాహుల్ ఈ బైక్స్ అనమాట. ఇక్కడ సేల్స్ సర్వీస్ రెండు ఉంటాయి. అలాగే మీకు ఏదైనా వెహికల్కి సంబంధించిన బ్యాటరీస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే సో అవి కూడా రిపేర్ చేస్తారు. లేదా రీప్లేస్మెంట్ మనకి తక్కువ ధరలో బడ్జెట్లో ఒక బ్యాటరీస్ కావాలి అని అనుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం సో అక్కడ కూడా మీకు ఇది కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉందన్నమాట. సో మరిన్ని వివరాలు మనం ఎవరైతే రాహుల్ ఈ బైక్స్ ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించిన రామిరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వచ్చేయండి. దగ్గర మన రామిరెడ్డి గారు అయితే ఉన్నారు. మీకేమి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఛానల్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. 24,000కి 25,000కి 30,000 కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చేశాను. కాకపోతే అందరూ సేల్స్ చేసిన తర్వాత సర్వీస్ గురించి అయితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సో దానికి సొల్యూషనే వన్ స్టాప్ వన్ సొల్యూషన్ అని చెప్తున్నారు రాహుల్ ఈ బైక్స్ నుంచి రామిరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. సర్వీస్లో వీళ్ళు కింగ్. మీకు హైదరాబాద్లోనే కాదు ఆంధ్ర తెలంగాణలో సర్వీస్కి ఏ వెహికల్ కావాలన్నా సరే మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, నేను చెప్పడం కాదు, బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు. ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నిటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బైక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ స్కూటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సర్వీస్కి అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచే కాదు, ఓన్లీ మనకి బయట స్టేట్స్ నుంచి కూడా మనకి వెహికల్స్ అయితే వస్తుంటాయి ట్రాన్స్పోర్ట్ ద్వారా. సో అసలు ఎంత సర్వీస్ వీళ్ళు చేయగలుగుతున్నారు, ఎంత బడ్జెట్లో చేయగలుగుతున్నారు, అలాగే వీళ్ళ దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వచ్చేయండి. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? సార్ ఏంటి ప్రజెంట్ సర్వీసు ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ వెహికల్స్ అమ్మేస్తున్నారు. ఒక 20,000కో 30,000కో 40,000కో నేను కూడా చేశాను సార్. 30,000కి 40,000కి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా చేశాను. బట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్ చేసిన తర్వాత ఎవరు కూడా సర్వీస్ గురించి పట్టించుకోవట్లేదు. ప్రజలు కొనేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే సో మనకు ఒక 30,000కి ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేస్తుంది కదా, తీసేసుకున్న వాళ్ళే తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. బట్ ఒక 6 నెలలు ఆడిన తర్వాత లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లేకపోతే జెల్ బ్యాటరీస్ ఏవైనా కానీ రేంజ్ తగ్గిపోవడం, వాటిలో ప్రాబ్లమ్స్ రావడము, మోటార్ ప్రాబ్లం రావడం, సెన్సార్ల ప్రాబ్లం రావడం ఇలా వస్తున్నాయి. సర్వీస్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు మెయిన్ మా మోటోని సేల్స్ కంటే సర్వీస్ ఎక్కువ అంటున్నారు. ఏంటి సార్ అసలు మీ దగ్గర సర్వీస్ ఎలా ఉంటుంది? తేజ, ఇది మనం ఇప్పుడు ఇది 6th ఇయర్ మన రన్నింగ్. 5 years కంప్లీట్ అయింది. మెయిన్ మనం ఫస్ట్ నుంచి కూడా కస్టమర్కి ఇబ్బంది కాకుండానే సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అంటే సేల్స్ అనేది కొంచెం మాకు సేల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయం లేదు, తక్కువ ఉన్నాయం లేదు. సర్వీస్ మాత్రం చాలా బండ్లు మా దగ్గరికి వస్తే మేము సర్వీస్ చేసి ఇస్తున్నాం. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ మాతో బెల్ట్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సర్వీసింగ్ మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు తక్కువ క్వాలిటీ ఇప్పుడు అందరికి తెలుసు. ఇప్పుడు మనం చీరలు కొంటాం, 2 లక్షల చీర ఉంటుంది, 200 కూడా చీర, జేసీ బ్రదర్ కో చంద్రబాబు కో పోతే ఫర్ ఎగ్జాంపుల్ కిలోల లెక్కన శారీస్ అమ్ముతారు. సో కిలోల లెక్కన దొరుకుతున్నాయి, ఎవరు కిలోల లెక్క మనం కొనుక్కోలేం కదా. అవును సార్. ఎవరో తక్కువ క్వాలిటీ కావాలన్న వాళ్ళు లో పీపుల్ వాడుకుంటారు. క్లాస్ పీపుల్ మంచిగా డీసెంట్ గా ఉండాలనుకున్న వాళ్ళు డీసెంట్ ప్రైస్ లోనే వెళ్తారు. అదే విధంగా మా ఎలక్ట్రిక్ బండ్లో కూడా సో ఎక్కువ శాతం చైనా డామినేటింగ్ ఉంది ప్రపంచం మీద. ఎక్కువ చైనా ప్రభావం ఎక్కువ ఉంది. మనకు తెలిసింది అన్ని ప్రోడక్ట్ లాగానే మా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా తక్కువ రేట్లోనే మార్కెట్లో దొరుకుతున్నాయి. తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కానీ తక్కువ క్వాలిటీలో దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఏం లేదు సార్, ఎక్కడ కూడా పేలిన సందర్భాలు అయితే లేవు, కానీ మెయిన్ సర్వీస్ ఇష్యూ. అవును. సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా తప్పట్లేదు. పక్కనే వెహికల్స్ తీసుకెళ్లి పెట్రోల్ తగలబెట్టేయడం, సుత్తు తీసుకొని పగలగొట్టేయడం, గుంట పూర్తి చేయడం, వాళ్ళే వెహికల్ ని పగలగొట్టి స్మాష్ చేసేయడం, ఇలా చేస్తూ ఉన్నారు. మెయిన్ సర్వీసే మనకి ప్రజెంట్ ఇష్యూగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకటి తేజ, 365 రోజుల్లో ఒక కస్టమర్ ఛార్జింగ్ అయిపోయి ఒక 2 సార్లు నెట్టుకొని పోయే సందర్భాలు రావచ్చు. అది కారణం ఉంటది, కస్టమర్ కూడా తెలుసు నా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందని. అది కాకుండా ఛార్జింగ్ నా 80 కిలోమీటర్లు వచ్చే నా బ్యాటరీ అని జర్నీ చేసేటప్పుడు కస్టమర్ కి 30 కిలోమీటర్ కానీ రోడ్డు మీద ఆగిపోతే అప్పుడు కస్టమర్ కి ఏమైతుందంటే కోపం వస్తుంది. అవును, కోపం వస్తుంది. ఆ కోపంలో ఇవన్నీ చేస్తా ఉంటారు. ఇంకోటి ఏంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఒక 30,000 తిరగండి, 30,000 తిరిగితే ఒక 60,000 వస్తాయి. ఈ బడ్జెట్ 1,00,000 లోపు బడ్జెట్ పెట్టుకొని మీకు బండి మిగులుతుంది. అండ్ 30,000, 50,000, 40,000 తిరిగిన వాళ్ళు చాలా మంది ఈ మధ్య నాకు వస్తున్నారు. బ్యాటరీ రిపేర్ చేయి రెడ్డి గారు, మా 8,000 తిరిగారు సార్ అని అడిగితే కొంతమంది 45,000 అంటారు, 42,000 అంటారు, 27,000 అంటారు.
సో ఆ విధంగా అంటున్నారు 8,000 9,000 తిరిగినామని ఎవ్వరు అనట్లేరు. అందరు 30,000 35,000 45,000 తిరిగినాం, 60,000 తిరిగిన వాళ్ళు ఉన్నారు, 80,000 తిరిగిన వాళ్ళు కూడా నాకు టచ్ అయ్యారు. సో వాడుకునేటోళ్ళు మంచిగా వాడుకుంటున్నారు. సో లిథియం అయాన్ బ్యాటరీకి వెళ్ళండి. తక్కువ రోజు 30 తిరుగుతా 20 తిరుగుతా 50 40 కంటే ఎక్కువ తిరగానంటే గ్రాఫైన్ బ్యాటరీతో వెళ్ళండి. మేము కూడా డీలర్షిప్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించే తీసుకుంటాం. సో అమ్మేసినామా 2 రూపాయలు సంపాదించుకున్నామా కస్టమర్లను వదిలేస్తారు. ఎందుకంటే మా ఇండస్ట్రీకి తేజ చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే షోరూమ్లు ఎత్తేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీగా ఉండలేదు. ఈ రోజున్న షోరూమ్ రేపు ఉండట్లేదు. సో కాబట్టి క్వాలిటీ అనేది చూసి దయచేసి కస్టమర్లు కొనుక్కోవాలి. సార్ ఇప్పుడు మన దగ్గర ఏమేమి వెహికల్స్ సర్వీస్ చేస్తారు సార్ మీరు? తేజ మన దగ్గర ముఖ్యంగా ప్యూరివి అన్ని మోడల్స్ చేస్తున్నాం. ప్యూరివి అయితే మాకు చాలా ఈజీ అయిపోయింది, రిపేర్ చాలా ఈజీ మాకు. అండ్ ప్యూరివితో పాటు ఒకినోవా కూడా చేస్తున్నాం, బెండ్లింగ్ కూడా చేస్తున్నాం. బెండ్లింగ్ తర్వాత బీగాస్ బీగాస్ చేస్తున్నాం. నెక్స్ట్ మావి ఒరేవా ఉంది, తున్వాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా కొన్ని కెనెటిక్ గ్రీన్ ఉన్నాయి, కెనెటిక్ గ్రీన్ కూడా ఈజీ చేయడం. కెనెటిక్ గ్రీన్ ఉంది. ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడు. అంటే మీరు ఇప్పుడు సర్వీస్లోకి వచ్చేటప్పటికి అండ్ ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నారా, లేదంటే ఈవీలో ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మీరు చేస్తారా? ఈవీలో ఎలాంటిదైనా దాదాపు మేము రిటర్న్ పంపించేది ఉండదు. దాదాపు అన్ని బండ్లు చేస్తాం. వెహికల్ మీ దగ్గరికి వస్తే రిటర్న్ పంపించేది లేదు, ఖచ్చితంగా చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తేజ, ఇది బ్యాటర్ అనే కంపెనీ. ఇది కూడా కొన్ని బండ్లు ఉన్నాయి మార్కెట్లో, వీళ్ళు కూడా వస్తున్నారు. నెక్స్ట్ జింగ్ ఇది ఒక గ్రీన్, ఈ క్యూట్ బండ్లు ఇవి. ఇది మెదక్ నుంచి వచ్చింది. ఓకే మెదక్ నుంచి ఆటోలు తీసుకొని వచ్చింది కస్టమర్. నెక్స్ట్ ఇది ఒక కంపెనీ, ఇది జింగ్, ఇది తున్వాల్ మాది, ఇది కెనెటిక్ జూము. తర్వాత ఇవి ఈ మధ్య డెలివరీస్కి వచ్చినాయి. ఓకే తేజ యూలు బండ్లు, ఇవి కూడా వచ్చినాయి. తర్వాత ఇది బ్యాటర్, ఇది మీకు తెలుసు బెల్లింగ్ టైప్. ఇది కొమాకి. సార్ ఇప్పుడు నా దగ్గర వెహికల్ వచ్చేసి సర్వీస్ చేయాలి, సర్వీస్ అయితే చేస్తారు. ఇప్పుడు నా దగ్గర లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీ ఇష్యూ ఉంది. నాకు ఎక్కడ ఇష్యూ ఉందో తెలియదు, నీ దగ్గరికి తీసుకొచ్చాను. దాంట్లో నేను బ్యాటరీని రిపేర్ చేయించుకోవాలంటే రిపేర్ చేయించుకోవచ్చా, లేదంటే మీరు ఆ వెహికల్ బ్యాటరీ కొత్తది చేస్తారా? ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ నాకు ప్రాబ్లం వస్తుంది, మైలేజ్ వస్తలేని కస్టమర్ ఏపీ నుంచి ఫోన్ చేసిన అనుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే హిస్టరీ అడుగుతా కస్టమర్. ఏం హిస్టరీ అడుగుతా, మీరు ఎన్ని ఇయర్స్ అయింది తీసుకొని, ఎన్ని వేల కిలోమీటర్ తిరిగింది ఆ బ్యాటరీ, సో ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది, ఈ 3 అడుగుతాను తేజ. నాకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35,000 45,000 తిరిగినా అని అంటాడు. 35,000 45,000 తిరిగి నాకు 50 కిలోమీటర్లు వస్తుంది, ఫస్ట్ లో 100 ఇచ్చేదని అంటాడు. జనరల్ ఏంటంటే ఇయర్ 10% తగ్గుతుంది కదా మన క్యాల్కులేషన్. సో 100 ఒక 3 సంవత్సరాలు అంటే 70 50 వస్తుందంటే ఓకే సార్, దాన్ని ఏం రిపేర్ చేయించొద్దు, కొన్ని రోజులు నడిపియండి, పోయిన తర్వాత కొత్త బ్యాటరీ. కానీ కొంతమంది నేను తీసుకొని 1.5 year అయింది, ఫస్ట్ లో 100 ఇచ్చేది, ఇప్పుడు 40 ఇస్తుందంటే ఆ బ్యాటరీ ప్యాక్ తెప్పించుకొని ఓపెన్ చేసి బిఎంఎస్ ప్రాబ్లం ఉందా, ఎన్ని లైన్స్ పోయినాయి, ఆ లైన్స్ పర్ఫెక్ట్ గా సెల్స్ మారుస్తున్నాం. అంటే బ్యాటరీ మార్చుకుంటే సెల్స్ వరకే సెల్స్ మారుస్తున్నాం. దాదాపు అంటే 15 రోజులు తీసుకున్నాం శివ తేజ, 15 నుంచి 20 రోజులు తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా ప్యాక్లు ఉంటాయి కదా టైం బీయింగ్. ఇంకోటి ఒక 4 సార్లు చార్జ్ చేయాలి, డిశ్చార్జ్ చేయాలి, అప్పుడు అవుట్పుట్ వస్తుంది, ఎన్ని లైన్స్ పైన తెలుస్తాయి. సెల్స్ వేయక ముందు చెక్ చేయడానికి ఒక 3-4 రోజులు పడుతుంది. సెల్స్ వేసిన తర్వాత అన్ని సెల్స్, పాత సెల్స్ కొత్త సెల్స్ బ్యాలెన్సింగ్ చేయడానికి మళ్ళీ ఒక 3 రోజులు పడుతుంది. తర్వాత లోడ్ డ్రాప్ చేస్తాం. సో మొత్తానికి ప్రతి కస్టమరు వారంలో ఇయ్యలేను, మినిమం 15 రోజులు 20 రోజులు, కొన్ని ప్యాక్లు 25 రోజులు కూడా పడుతున్నాయి దయచేసి. సో అది గ్రహించుకొని మీరు ఎక్కువ తిరిగిన బ్యాటరీలు నాకు పంపించద్దు, తక్కువ తిరిగినాయి, సమస్యలు ఉన్నాయి, పోతూ రన్నింగ్ లో సడన్ గా వోల్టేజ్ డ్రాప్ అయినాయి, ఇలాంటి మాకు ఫోన్ చేస్తే మేము సలహా ఇస్తాం మీకు. ఒకవేళ లేదు రెడ్డి నేను బాగానే 35,000 తిరిగినా కొత్త బ్యాటరీ కొనుక్కుంటా అంటే కొత్త బ్యాటరీ అన్ని కంపెనీల బండ్లకు లిథియం అయాన్ బ్యాటరీలు ఇస్తున్నాం. తేజ వారంలో మీరు నమ్మరు, వారంలో నేను 3 నుంచి 5 బ్యాటరీలు
అన్ని కంపెనీలకు తెలంగాణ ఆంధ్రలో ట్రాన్స్పోర్ట్లో ఇస్తాం. ఓకే. 3 నుంచి 5 5 కంపెనీలు. 2 రోజులు టైం తీసుకుంటాం మెజర్మెంట్ ప్రకారం, దాని స్ట్రక్చర్ ప్రకారం. రెగ్యులర్ మోడల్ అంటే రెగ్యులర్ స్పాట్లో అయిపోతుంది. కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ మాత్రం 2-3 రోజులు టైం తీసుకొని ఇస్తున్నాం. సార్ సపోజ్ వెహికల్ ఆంధ్రాలో ఉంది, మీరు ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నారు, అవును. ఆంధ్రాలో ఉంది, అక్కడి నుంచి వాళ్ళకి సర్వీస్ కావాలి అంటే దాన్ని ఎలా చేయగలరు మీరు? సర్వీస్ అంటే మేజర్గా ప్రాబ్లం ఉందన్నప్పుడు నవత ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నారు వాళ్ళు మాకు. నవతలో పంపిస్తే నవతలో మేము దాదాపు ఒక 1 వీక్ టైం తీసుకుంటాం చేసి మళ్ళీ రిటర్న్ నవతలో వేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్లో చేసి కూడా చాలా వస్తున్నాయి, అక్కడి నుంచి చేసి పంపించేస్తారు. పంపించేస్తాం. అంటే అదర్ స్టేట్లో ఎవరైనా పంపిస్తే మీరు వెహికల్ చేసి పంపించేస్తారు మీరు వాళ్ళకి. సార్ అదే కాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఒక వెహికల్ ఉంది సార్, నేను తీసుకొని ఒక 1 year అయింది. ఆ వెహికల్కి బ్యాటరీ ఇప్పుడు నేను వాడి 1 year అయిపోయిన తర్వాత నాకు 120 kilometers అని చెప్పారు. 120 kilometers ఇప్పుడు నాకు 50 kilometerలే వస్తుంది. అది కాక నేను బ్యాటరీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవాలనుకుంటున్నా. నాకు ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంది, ఇంకొక బ్యాటరీ కూడా దాంట్లో వేసుకోవాలనుకుంటున్నా. అదేమన్నా మీరు కస్టమైజేషన్ చేసి ఇవ్వగలరా సార్? ఇప్పుడు యాంపియర్ ఉంది, యాంపియర్ బండ్లు అన్ని చేస్తున్నాం, యాంపియర్ బ్యాటరీలు ఇస్తున్నాం, యాంపియర్ చార్జర్లు ఇస్తున్నాం, చార్జర్ రిపేర్లు కూడా మన దగ్గర అవుతున్నాయి. సో యాంపియర్ వాళ్ళు దాదాపు 38 AH ఉంది, అలా 60 volt 38 AH ఉంది. కొంతమందికి ఎక్కువ కావాలంటే 52 AH కూడా ఇచ్చిన, 52 AH ప్యాక్ కూడా ఇచ్చినాం. ఓకే. కొంతమందికి డబ్బులు లేవు, బండి కొన్నప్పుడు కొన్నాము, ఇప్పుడు నేను ఎక్కువ తిరగట్లేను, 50 kilometers తిరుగుతుంటే అప్పుడు 60 volts 26 AH బ్యాటరీ కూడా ఇచ్చాం. సో మొత్తానికి చిన్న బ్యాటరీ కావాలంటే చిన్నది ఇస్తాము, పెద్దది కావాలంటే పెద్దది ఇస్తాము, 2 బ్యాటరీలు కావాలంటే 2 బ్యాటరీలు కూడా ఇస్తాం ఎక్కువ తిరిగే వాళ్ళకి. మోటార్లు రిపేర్ అవుతాయి, కొత్త మోటార్లు దొరుకుతాయి, కంట్రోలర్లు దొరుకుతాయి, చార్జర్లు రిపేర్ అవుతాయి, కొత్త చార్జర్లు దొరుకుతాయి, అన్ని వోల్టేజ్ అన్ని కటాఫ్లు. తర్వాత అండ్ బండ్ల షాక్ అబ్జర్లు కానీ బండి ఫైబర్ పార్ట్లు కొన్ని మిస్ అవుతున్నాయి తేజ, దొరకట్లేవు. కానీ వైరింగ్ కిట్ మొత్తం A to Z మన దగ్గర అందుబాటులో. ఒకవేళ బాడీ పార్ట్స్ దొరకకపోతే సార్ దాన్ని ఏం చేస్తారు? ట్యాగ్లు వేసి అడ్జస్ట్ చేస్తున్నాం, హోల్స్ వేసి ట్యాగ్లు వేసి చేస్తున్నాం. సో అట్లా ఆ ట్యాగ్లు వేస్తే ఉంటాయి సార్ మనకి వెహికల్స్? ట్యాగ్లు వేస్తే అంటే చిన్న క్రాక్ లాగా వచ్చింది అనుకోండి, మల్టీ కటింగ్ ఉంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది. కానీ ఒక అక్కడక్కడ ఫైబర్ దొరకట్లేదు అనుకోండి, ట్యాగ్లు వేస్తున్నాం, మళ్ళీ తెప్పించిన తర్వాత మార్చేస్తున్నాం. ఓకే. అప్పటి వరకు ఇవి వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. బాగా ఖరాబ్ ఉన్న బండ్లను వాటిని ఏం చేయలేము మనం. సో కొంతవరకు ఉన్న వాటిని చేస్తున్నాం. అంటే ఇప్పుడు మార్కెట్లో ఏ ఎలక్ట్రికల్ వెహికల్ మీ దగ్గరికి వచ్చినా మీరు సర్వీస్ చేస్తారు, దేనికైనా బ్యాటరీస్ కూడా మీరు వేయగలరు. అండ్ మోటారు, కంట్రోలరు, ఏవైనా సరే ఏవైనా రోజు 5-6 బండ్లు చేస్తాం తేజ, పక్క 5-6 బండ్లు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు నా దగ్గర వెహికల్ ఉంది సార్, బ్యాటరీ అసలు కంప్లీట్ గా పోయింది. నేను చాలా రోజుల నుంచి వెహికల్ పక్కన పెట్టేస్తున్నా, బ్యాటరీ కొనలేకున్నా, అందుకని పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర లిథియం అయాన్తో కొన్నా, నేను దాన్ని ఇప్పుడు లెడ్ యాసిడ్ కిందకి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదు నేను లెడ్ యాసిడ్ కొన్నా లిథియం అయాన్కి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. మీ దగ్గర బ్యాటరీస్ అవైలబుల్ ఉంటాయా? అవైలబుల్ ఉన్నాయి, గ్రాఫైన్ బ్యాటరీలు ఉన్నాయి, లిథియం అయాన్ ఉన్నాయి, 2 అవైలబుల్ ఉంటాయి. సార్ మన అడ్రస్ ఎక్కడ సార్? మనది దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, పిల్లర్ నెంబర్ A1511, మెట్రో పిల్లర్ నెంబర్, బిసైడ్ బాంటియా ఫర్నిచర్. బాంటియా ఫర్నిచర్ బిల్డింగ్, దాన్ని ఆనుకొనే మన బిల్డింగ్ ఉంటుంది. మన బిల్డింగ్ లో కింద బ్యాటరీ షాప్ ఉంటుంది, రాహుల్ బ్యాటరీస్ అని. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం షోరూమ్, సెకండ్ ఫ్లోర్ మొత్తం వర్క్ షాప్. సార్ మన టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఎవరైనా టైమింగ్స్ వచ్చేసి 10 to 9, సండే 10 to 3 పక్కా ఉంటాం, వితౌట్ ఫోన్ రావచ్చు. ఓకే. ఒకటి 365 రోజులు ఓపెన్ ఉంటుంది, సండే ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మా 3 నెంబర్లు ఇస్తాం తేజ, ఒక నెంబర్ బిజీ వచ్చినా ఇంకో నెంబర్ కాంటాక్ట్ కావచ్చు, ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారు. ఇది తేజ. ఒకటి ఏంటంటే మ్యాక్సిమం మీకు చార్జర్లు కానీ ఆర్టీసీ కార్గో బాగుంది సర్వీస్. మేము సాయంత్రం వేస్తే మాకు దగ్గర జస్ట్ ఇక్కడే ఇంకా రోడ్ అవుతలే, సాయంత్రం వేస్తే మార్నింగ్ వచ్చేస్తున్నాయి ఆంధ్రాకైనా తెలంగాణకైనా. ఓకే. సో మీకు ఏమి ఇబ్బంది లేదు, దూరం ఉంది అని ఏం బాధపడద్దు. కార్గోలో పంపియండి, మళ్ళీ మేము చేసి రిపేర్ చేసి పంపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.